గుడి బడి అనే తేడా లేదు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నచ్చిన ప్లేస్ ఎంచుకో, డబ్బు కట్టుకో, లైసెన్స్ తీసుకో, ఇష్టారాజ్యంగా వైన్స్ నడుపుకో. ఇది ఏపీలో కూటమి సర్కార్ తీరు. గుంటూరులో ఇళ్ల మధ్య మద్యం షాపుకు అనుమతి ఇవ్వడంతో మహిళలు రోడ్డెక్కారు. ఆందోళన చేస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులతో పాటు షాప్ నిర్వాహకులు దాడికి దిగినంత పనిచేశారు. షాప్ అలాగే నడుస్తుంది, మీకు నచ్చింది చేసుకోండి అంటూ తేల్చి చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది గుంటూరు నందివెలుగు రోడ్లోని మనీ హోటల్ సెంటర్లో ఉన్న లక్కీ వైన్స్. హైదరాబాద్కు చెందిన వెంకట్ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపుల వేలంలో దీన్ని దక్కించుకున్నాడు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మనీ సెంటర్లోని వైన్ షాప్ సమీపంలోనే గుడి, మసీదు, చర్చి ఉన్నాయి. మెయిన్ రోడ్డు కావడంతో నిత్యం వేల సంఖ్యలో జనం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ లక్కీ వైన్స్లో లిక్కర్ కొనుగోలు చేసిన తాగుబోతులు రోడ్డుపైనే మద్యం తాగుతున్నారు. అటువైపుగా వెళ్తున్న మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి సమయాల్లో వెంటబడి మరీ వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో 2 నెలల నుంచి ఈ మద్యం షాపు తొలగించాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. బస్సులు ఆగుతాయి, కాలేజీ పిల్లలు తిరుగుతారు, ఆడపిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి తల్లులు వస్తారు, వాళ్ళు ఎబ్బడ పడుతున్నారు తాగి. మేము పెట్టొద్దు అంటున్నాం. పెట్టొద్దు ముందు వాళ్ళ మంత్రి వాళ్ళు చెప్పండి, వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అంటున్నాడు. సీఎం ఎందుకు ఇచ్చాడు పర్మిషన్ అని అడుగుతున్నారు. ఆడ మనిషి బయటకు వస్తారు, కొందా గుడికి వెళ్తా, కొందా చర్చికి వెళ్తా, కొందా మసీదుకి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ, ఎట్ట వెళ్తారు? ఈ విషయమై ఎంపీతో పాటు ఎమ్మెల్యేను కలిసినా ఉపయోగం లేదు. వారం రోజులు మద్యం షాపు మూసేసి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా ప్రారంభించారు. దీంతో 2 రోజుల నుంచి మళ్లీ స్థానికులు ఆందోళన బాట పట్టారు. మాకు బయటికి రావడానికి భయం వేస్తుంది, పిల్లలకు పంపించడానికి భయం వేస్తుంది. ఆ పిల్లలు కాకుండా మమ్మల్ని కూడా పట్టుకుంటుంటే మేము ఎక్కడ పరిగెత్తే, మేము ఎక్కడ చేసేది? మేము ఇళ్లల్లో ఉండొద్దా, వెళ్ళొద్దా, చేయొద్దా? బయటికి రావాలన్నా భయపడేట్టుగా ఉండాలంటే ఎట్లా? అక్కడ డే వేరే కూర్చొని తాగి తండలాలు ఆడుతూ ఎట్లా పడితే అట్లా పడుకుంటూ కూర్చుంటా అంటే మాకు రావాలని మాకు ఇబ్బందిగా ఉంటదిగా. మహిళలతో పాటు స్థానికులు కూడా మద్యం షాపు ముందు బైఠాయించి ఆందోళన చేస్తూ ఉంటే ఎక్సైజ్ సిఐ లత అక్కడకు వచ్చి కొద్దిసేపు హల్చల్ చేశారు. సిటీలో 100కు పైగా షాపులున్నాయని, ఎవరికీ లేని ఇబ్బంది మీకెందుకు వచ్చిందంటూ చిందులు తొక్కారు. మద్యం షాపు ఇక్కడే కొనసాగిస్తాం, మీకు చేతనైంది చేసుకోండి అంటూ సిఐ మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఇచ్చాం షాపు, మేము రూట్స్ విరుద్ధకి మేము ఇవ్వలేదు. గుడి బడి అన్ని చూసుకొని ఇచ్చాం, అన్నిటికి 100 మీటర్స్ ఉండే చూసుకొని ఇచ్చాము. కోట్ల ఫీజు కట్టి పెట్టుకుంటారు. ఎక్సైజ్ అధికారులు వెళ్లిపోగానే లక్కీ వైన్స్ యజమాని వెంకట్ రంగంలోకి దిగారు. లక్షలు ఖర్చు చేసి వేలంలో షాపు దక్కించుకున్నారని, వద్దంటే వెళ్లిపోవడానికి తామేమీ చేతులు ముడుచుకొని కూర్చోలేదంటూ వీరంగం సృష్టించారు. పోలీసుల కళ్ల ముందే షాపు యజమాని స్థానికులను దబాయిస్తున్నా చోద్యం చూస్తూ ఉండిపోయారు. బాధ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, మసీద్ ఉంది, చర్చ్ ఉంది, గుడి ఉంది. ఏంటి విత్ ఇన్ 100 మీటర్స్ ఆఫ్ 500 మీటర్స్ పర్ ప్రెమిసెస్ లో ఉంది కదా, అక్కడ పెట్టేసుకొని తాగిన తర్వాత ఆ తూలు చేస్తూ వెళ్తే ఆడపిల్లల మీద పడటం చేయటం అలా జరుగుతుంది. మీ వృత్తి పరకంగా ఈ ప్రెమిసెస్ లో తీసేయండి. మీకు ఇక్కడ ఇబ్బంది వచ్చింది కాబట్టి మీరే అర్జీ పెట్టుకొని, ఎందుకంటే సార్ మీరు కూడా ప్రశాంతంగా చేసుకోలేరు, వీళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే వైన్ షాప్ తీసేయాలని ఎక్సైజ్ అధికారులను డిమాండ్ చేశారామె.